ప్రతి ఒక్కరం కూడా మోకరించి యేసయ్యా నీకే స్తోత్రం 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 స్తోత్రం. సర్వాన్ని సృజించిన సృష్టికర్త అయిన దేవునికి స్తోత్రాలు చెబుదాం. స్తోత్రం 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 స్తోత్రం. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలయ్యా. ఈ రాత్రి వేళ సమయంలో నీ ప్రియబిడ్డల గృహం దగ్గర ప్రార్థన కూడిక ఏర్పాటు చేసుకోవడానికి మీరు సహాయం చేసినందుకు స్తోత్రాలు. నీ బిడ్డలందరినీ దర్శించండి, బలపరచండి. నీ వాక్యపు వెలుగు చేత నింపండి, అపవాది క్రియలు తొలగించండి. మీ బిడ్డలందరినీ మీ స్వాధీనం తీసుకోండి ప్రభా. సంచరిస్తున్న చీకటి శక్తుల అధికారంలో లయపరచమని, నీ బిడ్డలను ఏలుబడి చేస్తున్న ప్రతి దురాత్మ శక్తుల నుండి విడిపించి నీ బిడ్డలకు విమోచన, రక్షణ, ఆరోగ్యం దయచేయండి తండ్రి. నిన్ను స్తుతిస్తుండగా, నిన్ను మహిమపరుస్తుండగా తండ్రి, నీ బిడ్డల జీవితం గొప్ప ఆశ్చర్యకార్యములు జరిగించండి. ప్రతి ఆపదలు, ప్రతి అనారోగ్య సమస్యలు యేసు నామములో తొలగిపోను గాక. ప్రతి విష పురుగులు యేసు నామములో తొలగిపోను గాక. తండ్రి, మీ నామానికి మహిమ వచ్చినట్టుగా ఈ ప్రాంగణం అంతటిని వెలుగు చేత, నీ మహిమ చేత నింపండి తండ్రి. ఆటంకపరుస్తున్న ప్రతి దురాత్మ శక్తుల అధికారం లయపరచండి అయ్యా. మీ బిడ్డల కుటుంబం దీవించబడినట్లుగా, చేరువచ్చిన బిడ్డలందరూ ఆశీర్వదించబడినట్లుగా నీ బలమైన కార్యములు జరిగించి వీరు మహిమనందమని, మమ్మల్ని సాధనాలుగా మాత్రం వాడుకొని పాటలు పాడుతున్న మీ బిడ్డలకు మంచి స్వరాలు అనుగ్రహించమని యేసయ్య శక్తి కలిగిన నామములో ప్రార్థన చేయించున్నాను తండ్రి, ఆమేన్. పాటలు పాడి ప్రభునామని గణపరుస్తుండగా అందరం సంతోషంతో ప్రభుని మహింపరుద్దాం.